ఆదిలాబాద్ లో భారీ ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో భారీ గాలి దుమారానికి హాకీ పోటీలకు ఆటంకం కలిగింది. గాలి దుమారానికి క్రీడాకారులు పరుగులు పెట్టారు. ఈదురుగాలులకు టెంట్లు, కుర్చీలు గాలి కొట్టుకుపోయాయి. స్టేడియంలో ఉన్న ఎంపీ నగేష్ తీవ్రమైన గాలులతో ఇబ్బంది పడ్డారు. జిల్లా కేంద్రంలో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. భారీ గాలి దుమారంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఆదిలాబాద్ లో భారీ ఈదురుగాలులపై డీటెయిల్స్ తెలుసుకుందాం. అంజయ్య మనతో ఫోన్ లైన్ లో ఉన్నారు. అంజయ్య, ఆదిలాబాద్ లో ఈ భారీ ఈదురుగాలులు వర్షం కురుస్తున్నట్లు తెలుస్తోంది. ఏంటి ఇన్ఫర్మేషన్ ఏంటి? సౌజన్య, ఆదిలాబాద్ జిల్లాలో గత గంట నుంచి కూడా భారీగా ఈదురుగాలు, అదేవిధంగా ఏదైతే ఉరుములు మెరుపులతోని భారీ వర్షం కురుస్తుంది. ముఖ్యంగా ఏదైతే ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని క్రీడా మైదానం ఉంది, ఇందిరా ప్రియదర్శిని క్రీడా మైదానంలో హాకీ పోటీలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రారంభోత్సవం సందర్భంగా కార్యక్రమాలు నిర్వహిస్తుండగా ఒక్కసారి గాలి దుమారం, భారీ గాలి దుమారం, మనం విజువల్స్ చూస్తున్నా ఒక్కసారిగా ఒక తుఫాన్ లాంటి గాలి దుమారం రావడం జరిగింది. ఈ తుఫాన్ లాంటి గాలి దుమారంలో ఏవైతే అక్కడ ఉన్న అక్కడ ఎవరైతే క్రీడా పోటీల్లో పాల్గొనడానికి వచ్చిన వారు ఉన్నారో వారు గాలి దుమారంలో చిక్కుకొని తీవ్రమైన అస్వస్థకు గురి కావడం జరిగింది. అదేవిధంగా ఇబ్బందుల పాలయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ నగేష్ కూడా క్రీడా పోటీల్ని ప్రారంభించడానికి వెళ్లి అక్కడ తీవ్రమైన ఇబ్బంది పడ్డారు. ఆయన సహాయకుల చేత బయటకు రావడం జరిగింది. అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంతో పాటు తాంసీ, తలమడుగు, జైనత్ మండలాల్లో కూడా ఇదే విధమైన పరిస్థితులని అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. అయితే ఈ ఏదైతే భారీ ఈదురుగాల వల్ల విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయిన పరిస్థితి ఉంది. సౌజన్య, థ్యాంక్ యూ అంజయ్య.